గైస్ ఇప్పుడైతే మనం అరటికాయ ఫ్రై అదే రా బనానా ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ అయితే బనానాస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. యాక్చువల్గా బనానాని మనం పచ్చి బనానా తెచ్చుకుంటాం కదా, అది అలాగే చేసినప్పుడు ఫ్రై తెచ్చుకున్నప్పుడు వెంటనే చేస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అదే ఆయిల్లో బాయిల్ అవ్వడానికి. పైగా అది టేస్ట్ కూడా పెద్దగా బాగోదన్నమాట. అదే మనం ఒక 5-6 డేస్ అలాగే మన ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత చేసుకుంటే అసలు ఆ టేస్ట్ ఇంకా బనానా చిప్స్ తింటే కూడా రాదు. నేను గ్యారంటీ ఇస్తున్నాను మీకు. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. సో మనమైతే బనానా పీసెస్ని బాగా వాష్ చేసుకుందాము. వాష్ చేసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని మనం కట్ చేసుకున్న బనానా పీసెస్ని అయితే యాడ్ చేసేసుకుందాము. ఇది ఆయిల్లోనే వేగాలన్నమాట. సో మనం అలాగే స్టార్టింగ్లో కానీ అట్లా బనానాది కానీ తెచ్చుకొని ఉంటే దాన్ని అయితే వేగదు అది సరిగ్గా ఆయిల్లో. సో దాన్ని మాత్రం మనం ఒక 1 విజిల్ పెట్టుకోవాలి, ఆఫ్ బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ విజిల్ పెట్టినారనుకోండి అది తర్వాత ఏమవుతుందంటే కుర్మా అయిపోతుందన్నమాట. తర్వాత కొద్దిగా సాల్ట్ కారం వేసుకోండి, కరివేపాకు కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోండి. అంతే, ఇది ఆయిల్లో ఫ్రై అయితే మన టేస్టీ టేస్టీ బనానా ఫ్రై రెడీ. టేస్ట్ చేసేద్దామా గైస్? మన అరటికాయ ఫ్రైతో కాస్త పాలకూర పప్పు, అరటికాయ ఫ్రై విత్ సంగటి, అదే రాగి సంగటి. సో ఇది చాలా హెల్తీ, నైట్లో తింటే ఇంకా మంచిది. సో మనం టేస్ట్ చేసేద్దాం ఇప్పుడు. అబ్బా అదిరిపోయింది పాలకూర పప్పు. మీకు రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ చేసి పెడతానమాట మీకోసము. తర్వాత అరటికాయ ఫ్రై క్రిస్పీగా భలే ఉంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.